హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను నిన్న చెప్పినట్టుగానే నిన్న నా ఇంట్రడక్షన్ వీడియో జరిగింది కదా, ఇవాళ నుంచి నా వీడియోస్ మీ అందరికీ షేర్ చేస్తాను. ఇదే నా ఫస్ట్ డే యూట్యూబ్లో వ్లాగ్ అనమాట. ఇది కూడా ఈవినింగ్ వ్లాగు. ఈవినింగ్ ఏంటి, నా రొటీన్ ఏంటని. ఈవినింగ్ 4 అవుతుంది. నేనైతే చాయ్ తీసుకుంటున్నాను. డైలీ నాకు ఒక చాయ్ పడాలి. ఎప్పుడైనా కానీ, ఏ టైంలో అయినా కానీ నేనైతే చాయ్ తాగాల్సిందే. అది అలా అలవాటైపోయింది. చాయ్ తాగేసిన వెంటనే నేను కిచెన్లోకి వెళ్ళిపోతాను. కిచెన్లోకి వెళ్ళిపోయి ఏదైనా పని ఉందా అని చూస్తాను. మొత్తం పని చూసాక ఏం పని ఉందో డిసైడ్ అయిపోయి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చూసుకొని, ఇప్పుడైతే నేను అంట్లు తోమాలి. ఈ చెత్త అంతా తీసేసి ఒక పాలిథిన్లో వేస్తానండి. పాలిథిన్ తీసుకొని పోయి డస్ట్బిన్లో వేస్తాం. డస్ట్బిన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మేము ఇక్కడ బయట వేయకూడదు. బయట వేస్తే ఇంటి వెనక వేసుకోవాలి. కానీ అంతా ఇప్పుడు చలికాలం కదా, అందరు కూర్చుంటున్నారు. సో చెత్త గిత్త ఏం వేయట్లేదు. ఈవినింగ్ 4:30, 4:40 ఆ టైం అనుకుంటా. మా బాబు ఆడుకుంటున్నాడు. మా బాబు ఏమైంది, ఎందుకు ఆడుస్తున్నావు? చెప్పలేదు కదా, మా బాబు పేరు వచ్చేసి బన్నీ. ఏంది ఆడుకునేది? నివాంశు. అందరు ముద్దుగా బన్నీ ఆడుకోవాలి నాన్న. వాడికి ఆడుకోవడానికి ఎవరు లేరంట. అలా చూస్తూ ఉన్నాడు. నాతో ఎవరు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బయటకు వెళ్తున్నాడంట. వాడు అందుకనేసి అట్లా ఆడాలనుకుంటున్నావా? మనం ఆడుకుందాం ఆయుష్మాన్ రాడా అంటున్నాడు. నేను వస్తే ఎలా పని అవుతుంది కదా, మళ్ళీ మనం బయటకు వెళ్ళే పని ఉంది కదా, మళ్ళీ ఈవినింగ్ బయట కూర్చోవాలి కదా. ఇప్పుడు వెళ్తుండా? వచ్చాక ఆడతాడులే. అయితే ఇప్పుడు నేను వచ్చేదా? నాకు పని. మరి ఈవినింగ్ మనం మంట దగ్గర కూర్చోవద్దా నైట్? మళ్ళీ వంట చేయొద్దా నేను ఫాస్ట్గా? తర్వాత వాళ్ళకి అలా వచ్చేసి కిచెన్లోకి వచ్చేసి నేను ఈ అడ్లన్నీ అయితే తోమేస్తున్నానండి. నేను మామూలుగా అయితే అందరూ మధ్యాహ్నమే తోమేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు తిన్నప్పుడే నెక్స్ట్ ఈవినింగ్ మన స్టైల్లో సాయంత్రం పుట్టే తోముతాను. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. చాలా తక్కువ కానీ కొంచెం లైట్గా ఉంది. తిన్న వెంటనే తోమలేను, చల్లగా ఉంది ఇక్కడ. చాలా చలి అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వెటర్స్లోనే ఉండాలి, లేకపోతే అసలు చలి భరించలేము. విపరీతమైన చలి. కొద్దిగా ఉంటాయిలేండి. అలాగే అన్ని నిదానంగా తోముకోవచ్చు అనేసి నిదానంగా తోముతూ ఉన్నాను మధ్యాహ్నం అవన్నీ. తర్వాత వచ్చేసి ఇంకా ఏం పని ఉందో చూడాలి. చూడండి. కొంచెం చిరాగ్గా ఉంటుంది. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చితే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ 5:30 అవుతుంది. 5 అనుకుంటున్నాను. అదే సిమ్లా మిర్చి ఉంటుంది కదా, ఆలు వేసి సబ్జీ చేస్తున్నా, కూర వండుతున్నాను. అదే అక్కడ నేను తీస్తున్నాను ఉల్లగడ్డకి. ఈ కూర అనేది చేసేలోపు మా తోడికోడలతో ఫోన్ మాట్లాడుతూ నేను పని చేసుకుంటున్నాను. ఆ టైంలో నేను ఇందాక టీ తాగే టైంలో కూడా మా సిస్టర్ ఫోన్ చేసింది. వాళ్ళు ఎవరికి తెలియదు నేను వేడి చేస్తున్నట్టు. కాకపోతే నేను వాళ్ళు అలా పెట్టేసి నేను ఫోన్ మాట్లాడుతూనే వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఇవాళ వచ్చేసి సిమ్లా మిర్చి ఆలు కూర అనమాట, టమాటా వేసి. నెక్స్ట్ వచ్చేసి ఆ వేడి నీళ్ళు కాసాను కదా, ఆ వేడి నీళ్ళు వచ్చేసి జొన్న రొట్టె కోసం చేస్తున్నానండి. జొన్న రొట్టె కాదు, సొద్ద రొట్టె. సారీ, నాకు జొన్న రొట్టెకి సొద్ద రొట్టెకి పెద్ద తేడా తెలియదు. అది వచ్చేసి సొద్ద రొట్టె. కొంచెం ఆయిల్ మిగిలింది కదా, మధ్యాహ్నం పాపడి వేపాను అనమాట. ఆయిల్ మిగిలితే వేరే దాంట్లోకి తీస్తున్నాను. అదే ఈ ఆయిల్ తీసేసాక అదే కడాయిలో నేను కూర వండాలని డిసైడ్ అయ్యాను. కూర చేయటానికేనండి, కూరగాయలు కట్ చేస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా వస్తున్నాయి కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. మీరందరూ అడ్జస్ట్ అయ్యి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే మీరందరూ కూడా నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో చూసి, కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి అందరినీ. యూట్యూబ్లో అందరినీ ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో కొత్త వాళ్ళని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. కూరగాయలకు వస్తున్నాను కదా, చేస్తున్నానండి. కూరగాయలు కూర చేస్తున్నాను చూడండి.
ఈవినింగ్ బయట కూర్చుంటామండి మేము 5 తర్వాత 5-6 అలా కూర్చుంటాము. సో దానికోసమే 8 దాకా బయట కూర్చుంటాము వ్యవహారం చేస్తూ. బయట వాకింగ్ కూడా వెళ్ళట్లేదండి, చల్లగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇంటింటి దగ్గర మంట వేసుకొని చలి కాసుకుంటా ఉన్నారు. సో మేమైతే బయటికి ఏం వెళ్తాంలే అని మా ఇంటి వెనకే చాలా చెట్లు అన్నీ పడిపోయి ఉంటే మంట కాస్తూ ఉన్నాము. ఈ కూర వంట చేసుకొని వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ మధ్య మేము చాలా అసలు వంట చేసుకోకుండా వెళ్ళి ఇంటికి వచ్చి చేసుకొని తినేసరికి 8-9 అవుతుందా. నేను ఇంక ఇలా కాదని చెప్పేసి ఇవాళ ఫస్ట్ అన్నం కూరలు వండేసి ఏదైనా వంట చేశాక తర్వాత వెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత ఎంతసేపు అయినా కూర్చోవచ్చు కదా, ఇంకా అక్కడే ఎంతసేపు అని ఉంటాం చెప్పండి. మళ్ళీ హస్బెండ్స్ వచ్చాక చాలా లేట్ అవుతుంది, వాళ్ళకు కూడా 9-10 అవుతుంది. వాళ్ళు కొద్దిసేపు కూర్చుంటారు. మేము 8 o'clockకి మేము అందరం ఇంట్లోకి వస్తే వాళ్ళు 8 నుంచి 9-9:30 వరకు కూర్చుంటారు. సో తినేసి ఒకేసారి కూర్చుంటే చాలా బాగుంటుంది కదా అనేసి నేను వంట మొదలుపెట్టాను. అందరూ కూడా అలాగే వండుకొని వస్తారు. సో ఇవాళ నుంచి నేను వండి వెళ్దాంలే అని వంట చేస్తున్నాను. అదే ఆ కర్రీ చేస్తున్నాను. అది అయిపోయిన వెంటనే జొన్న రొట్టె చేయాలి. దానికే నేను పిండి, ఉప్పు, హాట్ వాటరు అన్నీ చేస్తున్నాను. ఈ జొన్న రొట్టెలు చేయడం నాకు రాదు. జొన్న రొట్టె అనే చెప్తున్నాను కదా, నాకు అసలు పిచ్చి. నేను జొన్న రొట్టె కాదండి, సొద్ద రొట్టె చేస్తాను. సొద్దలు మన సైడ్ సొద్ద రొట్టె అంటారు, ఆంధ్రాలో ఎవరైనా ఏమైనా అంటారో ఏమో నాకు తెలీదు. సొద్దలనే అంటాం, సొద్ద రొట్టె అంటాను. సొద్ద రొట్టె చేస్తున్నాను, నాకు జొన్న రొట్టె రాదు. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి మా తోడుకోడల్ని, మా అక్కని వీళ్ళందరిని అడిగి నేను నేర్చుకున్నాను. నాకు సొంతంగా అయితే ఏం రాదు. ఫస్ట్లో చాలా కష్టపడేదాన్ని చేయటానికి. ఇప్పుడైతే కొంచెం చిన్నవే చేస్తాను. చపాతీ అంతా నేనేం పెద్దగా ఇంటి దగ్గర చేసుకుంటున్నట్టుగా అయితే నేనేం చేయను. అదే చూపిస్తున్నా, పిండి కలిపాను కదా అదే చేస్తున్నాను. ఎడం చేతులు చేస్తున్నానని మాత్రం అనుకోబాకండి. నేను కెమెరా ఇటు పక్కకు పెట్టుకున్నాను కాబట్టి మీకు నాకు కుడి చేయి ఎడం చేయిలాగా కనిపిస్తుంది, ఎడం చేయి కుడి చేయిలాగా కనిపిస్తుంది. నేను చేస్తుంది మాత్రం కుడి చేత్తోనే, తినేది కూడా కుడి చేత్తోనే చేస్తున్నాను కదా సొద్ద రొట్టె. సో మా బాబు ఏడుస్తూ ఉన్నాడు బయట, అమ్మారా ఆడుకుందామని. నేనేం పట్టించుకోకుండా పని చేసుకుంటున్నాను. కొద్దిసేపు ఉంటే వాడే కోపడి ఇంట్లోకి వస్తాడు. ఆ వీడియో నేను తీయలేదు, కాకపోతే చూస్తున్నాను వస్తాడు అని. ఇలాగా నేను కర్చీఫ్ మీద ఒక కర్చీఫ్ పెట్టుకొని ఆ సొద్ద రొట్టెలు అనేవి చేస్తానండి. ఒక 4-5 అంతకుమించి ఎక్కువ చేయను. 4-5 అంతకంటే ఎక్కువ చేయను. ఎందుకంటే డైలీ తింటాము మేము. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 4-5 చేసుకుంటాం. మా హస్బెండ్కి ఇటు, నాకు ఒకటి, మా బాబుకి ఒకటి, అలా మొత్తం అయిపోయిందండి. నేను చేసేసాను. వీడియో అయితే పూర్తిగా తీయలేదు, కానీ కర్రీను రొట్టెలు చూపిస్తున్నా. సిమ్లా మిర్చి కర్రీ అనమాట, ఆలు వేసి చేసింది. అలాగే ఇటు వచ్చేసి సొద్ద రొట్టెలు కూడా చేశాను కదా, అవి కూడా చూపిస్తాను చూడండి. ఒకటి లాస్ట్లో చిన్నది వచ్చింది. మీకు వచ్చినట్టుగా నాకైతే రాదులేండి, చూడండి ఎలా చేశాను. కొంచెం అక్కడక్కడ మాడింది, కానీ పర్వాలేదు, మేమైతే తినేస్తాము. మాకు నచ్చింది. వచ్చినట్లుగానే చేస్తాం కదా, ఎలా వస్తుంది. ఇప్పుడు బట్టలు మడతేయాలి, కానీ నన్ను నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, బయటకు వెళ్ళాలి. చాలా ఈవినింగ్ అయితే అయింది, నైట్ చూడండి. ఇక్కడ 5:30-5కి నైట్ అయిపోతుంది. మా బాబు కూడా బయటకు పిలుస్తున్నారు, ఫ్రెండ్స్ వెళ్ళాలి. చూడాలి, చూపిస్తాను పదండి వాళ్ళని కూడా మీకు. నేను పద చైర్ ఇది व्लॉग. हेलो 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 गाइस, गुड इवनिंग. हमारे यहाँ तो बहुत लाइट अच्छे से नहीं आ रहा है ना.